నోరా వీపుకు చేటు తీసుకురాకే అని చెప్పేసి. అంటే మనం నోటితో మాట్లాడేటటువంటి ప్రతి మాట కరెక్ట్గా ఉంటే, సరిగ్గా ఉంటే భద్రంగా ఉంటాం. లేదా ఇష్టం వచ్చినట్టుగా మన నోటికి ఏదొస్తే అది మాట్లాడితే వీపు పగిలిపోద్ది, బద్దలైపోద్ది అనే దానికి ఎగ్జాంపుల్గా ఈ సామెత చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇదెందుకు గుర్తొచ్చిందంటారా? ఉదయం నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఉండేటటువంటి తన నివాసానికి వచ్చి తాడిపత్రి నుంచి వచ్చిన పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారట. ఇప్పుడు దీని మీద చర్చలు నడుస్తున్నాయి. సహజంగా వైసీపీ వి స్టాండ్ విత్ వెంకటరెడ్డి యొక్క హ్యాష్ ట్యాగులు, ట్రెండింగ్లు ఇవన్నీ చేస్తూనే ఉంటాం. భావ ప్రకటన స్వేచ్ఛ కాదా, ఇదా, ఆ రకంగా అడ్డొస్తారా, ఈ రకంగా అడ్డొస్తారా అని చెప్పేసి కొంతమంది మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. అయితే సరే, భావ ప్రకటన స్వేచ్ఛ లేదంటే అణిచివేస్తుందా ప్రభుత్వం, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే నిజంగా వెంకటరెడ్డిని అరెస్ట్ చేయకూడదా? ఆయన మాట్లాడిన మాటలు నిజంగానే ఆమోదయోగ్యమా? ఒకసారి చూద్దాం. ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చూస్తే క్లారిటీ మీకు వస్తుంది, నేను చెప్పక్కర్లా. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పరకామణి కేసులో ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఏవిఎస్ఓ సతీష్ కుమార్ది ఆకస్మిక మరణం, అనుమానాస్పద మృతి. దీని మీద ఆత్మహత్యని, ఆ రకంగా వేధింపులకు గురి చేశారని, అదని చెప్పేసి ఇదని చెప్పేసి వైసీపీ అసలు ఆయన చనిపోయాడని తెలియగానే వెంటనే వాళ్ళ అఫీషియల్ పేజెస్లో వాటిలో మొదలెట్టేసింది. ఆ తర్వాత తీరిగ్గా పోలీసులు తేల్చింది ఏంటి? అది సహజ మరణం కాదు. ఈ మెడ వెనక భాగంలో గొడ్డల్లాంటి పదునైన ఆయుధంతో నరికినటువంటి ఆనవాళ్లు కనిపించాయి. ఒంట్లో ఉన్నటువంటి ఎముకలు అక్కడక్కడ విరిగిపోయినటువంటి ఆనవాళ్లు మాకు కనిపించాయని చెప్పేసి ఇది సహజ మరణం కాదని చెప్పేసి తేల్చేశారు. ఇంకేముంది, చంద్రబాబు నాయుడు వల్లే చచ్చిపోయాడు, చంద్రబాబు నాయుడు వల్లే చచ్చిపోవడం జరిగింది, చంద్రబాబు నాయుడే చంపించేశాడనేటటువంటి రీతిలో టీవీ డిబేట్స్లో గగ్గోలు పెట్టినట్టుగా మాట్లాడేశాడు వెంకటరెడ్డి. దాని మీద దర్యాప్తు చేయండి, లేదా ఎవరు చంపారు నిగ్గు తేల్చండి చెప్పేసి డిమాండ్ చేయాలి కదా. లేదు, వెంటనే బాబు కట్టేయి, పాపాల భైరవుడు ఉన్నాడు కదా, చుట్టేయి, చంద్రబాబుయే చంపేశాడు, చంద్రబాబు వల్లే చచ్చిపోయాడని చెప్పేసి రాద్ధాంతం, కొండంత రాగం తీసి రాద్ధాంతం చేయడం మొదలుపెట్టాడు. ఈ రకమైనటువంటి ధోరణితో ఉన్నప్పుడు అరెస్టు చేయక ఏం చేస్తారు? బాబుయే చంపించాడు, బాబు వల్లే చచ్చాడు అంటున్నావు కదా, నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో మాకు ఇవ్వు, మేము తలబట్టుకుంటున్నామని చెప్పేసి తాడిపత్రి పోలీసులు చక్కగా వచ్చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు.